ఇక్కడతోనే అయిపోకుండా మనకు కొత్త జీవితం కావాలంటే, కొత్త జీవితంలోకి మనం వెళ్ళాలంటే దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. దీని గురించి తెలియజేయడానికి నిజంగా మీరు దేవుడు అంటే ఎవరన్నా నమ్ముతారా? దేవుడు అంటే ఎవరికైనా తెలుసా? అసలు తెలుసా? ఎవరికైనా తెలుసు, నాకు దేవుడు తెలుసు అన్నోళ్ళు ఎవరన్నా దేవుడి గురించి మీకు చెప్పారా? మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే నిజమైనటువంటి దేవుడు పైన ఆకాశములో నుండి కింద భూమి మీదకి వచ్చి మనిషిగా పుట్టి మరి అందరూ కూడా మరి మనమందరం కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేలాగా ఏం చేయాలో అనేటటువంటి ప్రతి విషయాన్ని దీంట్లో రాసి ఉంచారు. ఈ విషయాలు తెలియజేయడానికి మీలాంటి ఇటువంటి అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సువార్త అందించడానికి అనేక మంది పాస్టర్ గారులు బయలుదేరి సర్వలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా సువార్త ప్రకటించాలని ఎంతగానో ప్రయాసపడి ఇటువంటి భారం కలిగి వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఏమైనా సహాయ సహకారాలు అందాలన్నా, ఏమన్నా మనం వారి నుంచి ఏదైనా పొందుకోవాలనుకున్నా మీరు ఎంతో కొంత సహకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే అర్థం అమ్మా. హల్లెలూయా అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆకాశం పైన ఉన్నటువంటి దేవుడు, ఆ ఆకాశంలో ఉన్నటువంటి దేవుడిని అక్కడ ఉన్నటువంటి ఆయన దూతలందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని ఆయన స్తుతిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా హల్లెలూయా అని చెబితే ఆయన్ని మనం కూడా స్తుతించినట్టే. అందుకని హల్లెలూయా అనేటటువంటి పదాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా హల్లెలూయాని నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే హల్లెలూయా అని మనం దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి స్తుతించడం ప్రారంభిస్తామో మనకి ఏ అవసరాలున్నా మనకు తీరిపోతాయి, ఏ కష్టాలున్నా మనకు తొలగిపోతాయి, ఏ బాధలున్నా మనకు వెళ్ళిపోతాయి. ఈ లోకంలోనే కాదు, రేపటి రోజున మనం మరణించిన తర్వాత అంటే చచ్చిపోయిన తర్వాత కూడా మనకి దేవుని రాజ్యంలో మనకంటూ ఒక గొప్ప స్థానాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవితంలో మనం సరైనటువంటి క్రమమైనటువంటి ఒక దాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందే మనకు ఆయన పరిచయం అయి ఉండాలి. అయ్యా మేము ఇప్పుడు ఈ ఏరియాకి రావాలంటే ఈయన ద్వారా మేము పరిచయం అయ్యే వచ్చాం, అంతేనా? ఈయన ఈ ఏరియాకి రావడానికి మీరు మిమ్మల్ని పరిచయం చేసుకున్నాకే ఈయన ఈ ఏరియాకి రావడం మొదలు పెట్టాడు, అంతేనా? అలాగే తిరుపతి నుంచి పాస్టర్ గారు వచ్చారు. తిరుపతి అంటే ఇక్కడ నుంచి 700 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి 700 కిలోమీటర్ల నుంచి నిన్న సాయంత్రం వరంగా బయలుదేరి ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి ఈ సమయం అయింది, ఈ పాస్టర్ గారు రావడానికి. అంటే అంత దూరం నుంచి ఇంత దూరం రావాలంటే మొదట ఎవరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పాస్టర్ గారు, ఈ ఊర్లో ఉన్నటువంటి పాస్టర్ గారికి ఆ పాస్టర్ గారు పరిచయం అయి ఉంటే తప్ప రాలేరుగా. రావాలంటే పరిచయం ఉండాలిగా, అంటే జత కలవాలిగా. అలాగా మనం కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకేముండాలంటే ఆ దేవుడితో మనకి పరిచయం ఉండాలి. పరిచయం అంటే తెలుసా? పరిచయం అంటే తెలీదా? పరిచయం అంటే జత, స్నేహం. స్నేహం అంటే తెలుసుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం 2 చేతులు పైకెత్తి చెప్పాలి. 2 చేతులు పైకెత్తి చెప్తే దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అరుస్తుంటే హల్లెలూయా అని దేవుడు ఆకాశం నుండి కిందకు దిగి రావాలి. హల్లెలూయా. అలా కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఉన్నారు, తిరుపతి నుంచి వచ్చారు. మీకు కొన్ని విషయాలు వినాలి. తిరుపతి నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు మీతో కొన్ని విషయాలు వాక్యంలో మాట్లాడతారు. వినండి, 2 మాటలు వినండి. క్లాప్స్ కొడదాం, అందరం చప్పట్లు కొడదాం.